ఓం శాంతి 7/1/2025 మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని సంగమయుగి బ్రాహ్మణులుగా భావించండి. అప్పుడు సత్యుగి వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి మరియు అపారమైన సంతోషంలో ఉంటారు. ప్రశ్న: జ్ఞాన అభిరుచి కల పిల్లలెవరైతే ఉంటారో వారి గుర్తులేమిటి? జవాబు: వారు ఒకరితో ఒకరు జ్ఞాన విషయాల్ని మాట్లాడుకుంటారు. ఎప్పుడూ పరచింతన చెయ్యరు. ఏకాంతంలోకి వెళ్లి విచారసాగర మంథనం చేస్తారు. రెండవ ప్రశ్న: ఈ సృష్టి డ్రామా యొక్క ఏ రహస్యం గురించి పిల్లలను మీరే అర్థం చేసుకుంటారు? జవాబు: ఒక్క శివబాబా తప్ప ఈ సృష్టిలో ఇంకేదీ సదా నిలిచి ఉండదు. పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు ఎవరో ఒకరు కావాలి. డ్రామాలోని ఈ రహస్యాన్ని కూడా పిల్లలను మీరే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. పురుషోత్తమ సంగమయుగంలో వచ్చే తండ్రి ఆత్మిక పిల్లల కొరకు అర్థం చేయిస్తున్నారు. మేం బ్రాహ్మణులము అనైతే పిల్లలు భావిస్తారు. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తున్నారా, లేక అది కూడా మర్చిపోతున్నారా? బ్రాహ్మణులు తమ కులాన్నెప్పుడు మర్చిపోరు. మీకు కూడా మేం బ్రాహ్మణులము అని తప్పకుండా గుర్తుండాలి. ఈ ఒక్క విషయం గుర్తున్నా సరే నావ తీరం చేరుకుంటుంది. సంగమంలో మీరు కొత్త కొత్త విషయాలు వింటారు కావున వాటి చింతన నడవాలి. దానిని విచారసాగర మంథనం అంటారు. మీరు రూప్ బసంత్, యోగి, జ్ఞాని. మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నింపడం జరుగుతుంది కావున రత్నాలు బయటకు రావాలి. స్వయాన్ని నేను సంగమయుగి బ్రాహ్మణని భావించాలి. కొందరు ఇది కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ స్వయాన్ని సంగమయుగ వాసులుగా భావించినట్లయితే సత్యుగ వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి మరియు అపారమైన సంతోషం కూడా ఉంటుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది లోపల రిపీట్ అవుతూ ఉండాలి. మనం సంగమయుగంలో ఉన్నాము. ఈ విషయం కూడా మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. సంగమయుగ చదువు కొంత సమయం కూడా తీసుకుంటుంది. నరుని నుండి నారాయణునిగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారయ్యే చదువు ఇదొక్కటే. మేమే దేవతలుగా, స్వర్గవాసులుగా తయారవుతున్నాము అన్నది గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది. సంగమయుగవాసులుగా ఉన్నట్లయితేనే స్వర్గవాసులుగా అవుతారు. ఇంతకుముందు నరకవాసులుగా ఉండేవారు. అప్పుడు పూర్తిగా చెడు అవస్థ ఉండేది. చెడు పనులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు వాటిని సమాప్తం చేయాలి. మనుషుల నుండి దేవతలుగా, స్వర్గవాసులుగా తయారవ్వాలి. ఎవరి పత్ని అయినా చనిపోతే మీ యుగళ్ళెక్కడున్నారు అని మీరు అడగండి. అప్పుడు ఆమె స్వర్గవాసి అయ్యారని చెప్తారు. స్వర్గమంటే ఏమిటి అనేది వారికి తెలియదు. ఒకవేళ స్వర్గవాసి అయితే మరి సంతోషించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాల గురించి తెలుసు. లోపల ఆలోచన నడవాలి. మేమిప్పుడు సంగమంలో ఉన్నాము, పావనంగా తయారవుతున్నాము, స్వర్గ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నాము. ఇది గడియ గడియ స్మరిస్తూ ఉండాలి, మర్చిపోకూడదు. కాని మాయ మరిపింపజేసి పూర్తిగా కలియుగం వారిగా చేసేస్తుంది. నడవడిక పూర్తిగా కలియుగం వారిలా అయిపోతుంది. ఆ సంతోషం యొక్క పాదరసం ఉండదు, ముఖం శవంలా ఉంటుంది. తండ్రి కూడా అంటారు, అందరూ కామచితిపై కూర్చుని కాలిపోయి శవాలలా అయిపోయారు. మేం మనుషుల నుండి దేవతలుగా తయారవుతాము అని మీకు తెలుసు కావున ఆ సంతోషం ఉండాలి కదా. అందుకే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి గురించి గోపగోపికలను అడగండి అన్న గాయనం కూడా ఉంది. మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేము ఆ అనుభూతిలో ఉంటున్నామా? మీది ఈశ్వరీయ మిషన్ కదా.
ఈశ్వరీయ మిషన్ ఏం పనిచేస్తుంది? మొదటైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తుంది. మనం బ్రాహ్మణులము, ఇది మర్చిపోకూడదు. ఆ బ్రాహ్మణులైతే మేం బ్రాహ్మణులము అని వెంటనే అంటారు. వారు కుక వంశావళి, మీరు ముఖ వంశావళి. బ్రాహ్మణులైన మీకు చాలా నశ ఉండాలి. బ్రహ్మ భోజనానికి గాయనం కూడా ఉంది. మీరెవరికైనా బ్రహ్మ భోజనాన్ని తినిపిస్తే మేము పవిత్ర బ్రాహ్మణుల చేతి భోజనాన్ని తింటున్నాము అని వారెంత సంతోషపడతారు. మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి. ఎటువంటి అపవిత్రమైన కర్తవ్యాన్ని చేయకూడదు. కొంత సమయమైతే పడుతుంది. జన్మించగానే ఎవరూ తయారవ్వరు కదా. క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనం ఉంది. తండ్రికి పిల్లలుగా అవ్వగానే వారసత్వం లభిస్తుంది. ఒక్కసారి గుర్తించి వీరు ప్రజాపిత బ్రహ్మ అని అంటే చాలు. బ్రహ్మ శివునికి పుత్రుడు. నిశ్చయం ఏర్పరచుకోవడంతోనే వారసులుగా అయిపోతారు. ఆ తర్వాత మళ్లీ ఏవైనా చేయకూడని పనులు చేస్తే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది. కాశీలోని కత్తుల బావి గురించి అర్థం చేయించినట్లుగా శిక్ష అనుభవించడంతో లెక్కాచారం తీరిపోతుంది. ముక్తి కోసమే బావిలోకి దూకేవారు. ఇక్కడైతే ఆ విషయం లేదు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివ్బాబా పిల్లలతో అంటారు. ఇదెంత సహజం. అయినా మాయచక్రం వచ్చేస్తుంది. మీ ఈ యుద్ధం అన్నింటికన్నా ఎక్కువ సమయం నడుస్తుంది. బాహుబలం యొక్క యుద్ధాలు ఇంత సమయం నడవవు. మీరెప్పటినుండైతే వచ్చారో అప్పటినుండే యుద్ధం ప్రారంభమైంది. పాతవారితో ఎంత యుద్ధం జరుగుతుంది. కొత్తవారెవరైతే వస్తారో వారితో కూడా జరుగుతుంది. ఆ యుద్ధంలో కూడా మరణిస్తూ ఉంటారు. అప్పుడు వేరే వాళ్ళొచ్చి చేరుతూ ఉంటారు. ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటారు, వృద్ధి కూడా చెందుతూ ఉంటారు. ఈ వృక్షం పెద్దగా అయితే అయ్యేదే ఉంది. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. వారు తండ్రి కూడా, సుప్రీం టీచర్ కూడా, సద్గురు కూడా అన్నది గుర్తుండాలి. శ్రీకృష్ణుణ్ణైతే సద్గురు, తండ్రి, టీచర్ అని అనరు. మీకు అందరి కళ్యాణమూ చేయాలి అనే అభిరుచి ఉండాలి. మహారథి పిల్లలు సేవలో ఉంటారు. వారికైతే చాలా సంతోషం ఉంటుంది. ఎక్కడ్నుండైతే ఆహ్వానం లభిస్తుందో అక్కడికి పరిగెడతారు. ప్రదర్శనీ సేవా కమిటీలోకి కూడా మంచి మంచి పిల్లలు ఎన్నుకోబడతారు. వారికి డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి. సేవ చేస్తూ ఉన్నట్లయితే వీరు ఈశ్వరీయ మిషన్లోని మంచి పిల్లలు అని అంటారు. వీరైతే చాలా మంచి సేవ చేస్తున్నారని తండ్రి కూడా సంతోషిస్తారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మేము సేవ చేస్తున్నామా? ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్, ఈశ్వరీయ సేవలో అని అంటారు. గాడ్ ఫాదర్ సేవేమిటి? అందరికీ మన్మనాభవ అనే ఈ సందేశాన్ని ఇవ్వండి, అంతే. ఆది మధ్యాంతాల జ్ఞానమైతే బుద్ధిలో ఉంది. మీ పేరే స్వదర్శన చక్రధారి కావున దాని చింతన నడుస్తూ ఉండాలి. స్వదర్శన చక్రం ఎప్పుడూ ఆగదు కదా. మీరు చైతన్యమైన లైట్ హౌస్లు. మీ మహిమ ఎంతో గానం చేయబడుతుంది. అనంతమైన తండ్రి గురించిన గాయనాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు. వారు జ్ఞానసాగరుడు, పతితపావనుడు, గీతా భగవానుడు. వారే జ్ఞానం మరియు యోగబలం ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు. ఇందులో యోగబలం యొక్క ప్రభావం ఎంతగానో ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. అది మీరిప్పుడు నేర్చుకుంటున్నారు. సన్యాసులైతే హఠయోగులు. వారు పతితులను పావనంగా తయారు చేయలేరు.
జ్ఞానం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. జ్ఞానంతో మీరు జన్మ తీసుకుంటారు. గీతను తల్లి తండ్రి అని అంటారు. మాతాపిత ఉన్నారు కదా. మీరు శివ్ బాబా పిల్లలు, మరి తల్లి తండ్రి కావాలి కదా. మనుషులు గానం చేస్తారు కానీ ఏం అర్థం చేసుకోరు. దీని అర్థం ఎంత గుహ్యమైనది అనేది తండ్రి అర్థం చేయిస్తారు. గాడ్ ఫాదర్ అంటారు. మరి మళ్ళీ మాతాపిత అనెందుకంటారు? బాబా అర్థం చేయించారు, సరస్వతి ఉన్నా కాని వాస్తవానికి సత్యాతి సత్యమైన తల్లి బ్రహ్మపుత్ర. సాగరం మరియు బ్రహ్మపుత్ర ఉన్నారు. మొట్టమొదటి సంగమం వీరిరువురిది జరుగుతుంది. బాబా వీరిలోకి ప్రవేశిస్తారు. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు! వీటి గురించి చింతన చేసేందుకు చాలామంది బుద్ధిలో ఈ విషయాలే ఉండవు. అటువంటి వారు చాలా తక్కువ బుద్ధి కలవారు. వారు తక్కువ పదవిని పొందుతారు. అయినా కూడా వారి కొరకు తండ్రి స్వయాన్ని ఆత్మగా భావించండి అంటారు. ఇదైతే సహజమే కదా. ఆత్మలమైన మన తండ్రి పరమాత్మ. వారు ఆత్మలైన మీతో అంటారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇది ముఖ్యమైన విషయం. మందబుద్ధి కలవారు పెద్ద విషయాలను అర్థం చేసుకోలేరు. అందుకే గీతలో కూడా మన్మనాభవ అనుంది. బాబా, స్మృతియాత్ర చాలా కష్టం, గడియ గడియ మర్చిపోతాము అని అందరూ రాస్తారు. ఏదో ఒక విషయంలో ఓడిపోతారు. ఇది మాయా మరియు ఈశ్వర్య పిల్లల యొక్క బాక్సింగ్. దీని గురించి ఎవరికీ తెలీదు. బాబా అర్థం చేయించారు, మాయపై విజయాన్ని పొంది కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి. మొట్టమొదట మీరు కర్మ సంబంధంలోకి వచ్చారు. అందులోకి వస్తూ వస్తూ మళ్లీ అర్ధకల్పం తర్వాత మీరు కర్మ బంధనంలోకి వచ్చేశారు. మొట్టమొదట మీరు పవిత్రాత్మగా ఉండేవారు. సుఖం లేక దుఃఖం ఏ కర్మబంధనమూ ఉండేది కాదు. ఆ తర్వాత సుఖం యొక్క సంబంధంలోకి వచ్చారు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఒకప్పుడు మనం సంబంధంలో ఉండేవారము, ఇప్పుడు దుఃఖంలో ఉన్నాము, మళ్లీ తప్పకుండా సుఖంలో ఉంటాము. కొత్త ప్రపంచం ఉన్నప్పుడు యజమానులుగా ఉండేవారము, పవిత్రంగా ఉండేవారము. ఇప్పుడు పాత ప్రపంచంలో పతితులుగా అయిపోయాము. మళ్లీ మనమే దేవతలుగా అవుతాము. కావునిది స్మృతి చేయాలి కదా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలంతమైపోతాయి. మీరు నా ఇంటికొచ్చేస్తారు. వయా శాంతిధామం సుఖధామంలోకొచ్చేస్తారు. మొట్టమొదట ఇంటికి వెళ్ళాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. నేను పతిత పావనుడను. మీరు ఇంటికొచ్చేందుకు నేను మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నాను. ఇలా మీతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు చక్రం పూర్తవుతుంది. మనం ఇన్ని జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు తండ్రి పతితుల నుండి పావనులుగా తయారు చేయడానికి వచ్చారు. యోగబలంతోనే పావనంగా తయారవుతారు. ఈ యోగబలం చాలా ప్రసిద్ధమైనది. దీనిని తండ్రే నేర్పించగలరు. ఇందులో శరీరంతో ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రోజంతా ఈ విషయాల మంతనం నడుస్తూ ఉండాలి. ఏకాంతంలో ఎక్కడైనా కూర్చోండి, లేక ఎక్కడికైనా వెళ్ళండి, కాని బుద్ధిలో ఇవే తిరుగుతూ ఉండాలి. ఏకాంతమైతే చాలా ఉంది. మేడపైనైతే భయపడే విషయమేమీ లేదు. ప్రారంభంలో మీరు ఉదయం మురళి విన్న తర్వాత పర్వతాలపైకి వెళ్లేవారు. ఏదైతే విన్నారో దాని గురించి చింతన చేయడానికి పర్వతాలపైకి వెళ్లి కూర్చునేవారు. జ్ఞాన అభిరుచి కలవారెవరైతే ఉంటారో వారు పరస్పరం జ్ఞాన విషయాల్నే మాట్లాడుకుంటారు. జ్ఞానం లేకపోతే
ఇక పరచింతన చేస్తూ ఉంటారు. ప్రదర్శనలో మీరు ఎంతమందికి ఈ మార్గాన్ని తెలియజేస్తారు? మా ధర్మం చాలా సుఖాన్నిచ్చేటువంటిది అని భావిస్తారు. ఇతర ధర్మాల వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని ఇంత మాత్రమే అర్థం చేయించాలి. ఇతను ముసల్మాన్, నేను ఫలానా అని భావించకూడదు. అలా చేయకూడదు. ఆత్మనే చూడాలి, ఆత్మకే అర్థం చేయించాలి. ప్రదర్శనలో అర్థం చేయించేటప్పుడు ఆత్మనైన నేను నా సోదరుడికి అర్థం చేయిస్తున్నాను అన్న అభ్యాసం ఉండాలి. ఇప్పుడు మనకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు తండ్రి వద్దకు పదండి, చాలా కాలం నుండి విడిపోయారు అని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులకు జ్ఞానమిస్తారు. అది శాంతిధామము. ఇక్కడైతే ఎంత అశాంతి, దుఃఖము మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసం చేసినట్లయితే ఇక నామం, రూపం, దేహం అన్నింటినీ మర్చిపోతారు. ఫలానా వారు ముసల్మాన్లు అని ఇలా ఎందుకు అనుకుంటారు? ఆత్మగా భావిస్తూ అర్థం చేయించండి. ఈ ఆత్మ మంచిదా లేక చెడ్డదా అన్నది అర్థం చేసుకోగలరు. చెడ్డవారి నుండి దూరంగా వెళ్లిపోవాలి అని ఆత్మ గురించే చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. ఇక్కడ పాత్రను అభినయించి ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి, పావనంగా అవ్వాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. పావనంగా అయితే పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నోటి ద్వారా ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా ప్రతిజ్ఞ చేయమని చెప్తారు. తండ్రి యుక్తిని కూడా తెలియజేస్తారు. ఆత్మలైన మీరు పరస్పరం సోదరులు. మళ్లీ శరీరంలోకి వచ్చినప్పుడు సోదరీ సోదరులు. సోదరీ సోదరులు ఎప్పుడూ వికారాల్లోకి వెళ్లలేరు. పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మాయతో ఓడిపోతే మళ్లీ లేచి నిలబడండి అని అర్థం చేయించడం జరుగుతుంది. ఎంతగా నిలబడతారో అంతగా ప్రాప్తి లభిస్తుంది. నష్టం మరియు జమ అనేవి ఉంటాయి కదా. అర్ధకల్పం జమ, మళ్లీ రావణ రాజ్యంలో నష్టమైపోతుంది. లెక్కుంది కదా. విజయం జమ, ఓటమి నష్టం. కావున స్వయాన్ని పూర్తిగా చెక్ చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పిల్లలైన మీకు సంతోషం కలుగుతుంది. వారు కేవలం మహిమ చేస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు. వివేకహీనతతో అన్నీ చేస్తూ ఉంటారు. మీరైతే పూజ మొదలైనవి చేయరు కాని గాయనమైతే చేస్తారు కదా. ఆ ఒక్క తండ్రి గాయనమే అవ్యభిచారి అయినది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని తమంతట తామే చదివిస్తారు. మీరే ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. చక్రం స్మృతిలో ఉండాలి. మాయపై మేము ఎలా విజయం పొందుతాము, మళ్లీ ఎలా ఓడిపోతాము అన్నది అర్థం చేసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఓడిపోవడం వలన 100 రెట్లు శిక్ష పడుతుంది. తండ్రి అంటారు, సద్గురువును నిందింపజేయకండి, లేదంటే ఉన్నత స్థానాన్ని పొందలేరు. ఇది సత్యనారాయణుని కథ. ఇదెవరికీ తెలియదు. గీతను, సత్యనారాయణ కథను వేరు చేసేశారు. నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు ఈ గీత ఉంది. తండ్రి అంటారు, నేను మీకు నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు కథ వినిపిస్తాను. దీనిని గీత అని కూడా అంటారు, అమరనాథుని కథ అని కూడా అంటారు. 3వ నేత్రాన్ని తండ్రే ఇస్తారు. మనం దేవతలుగా అవుతాం కావున గుణాలు కూడా తప్పకుండా కావాలి అని కూడా మీకు తెలుసు. ఈ సృష్టిలో ఏ వస్తువు సదాకాలం ఉండదు. సదాకాలం ఉండేది శివబాబా ఒక్కరే. మిగిలిన వారందరూ కిందకు రావాల్సిందే. కాని వారు కూడా సంగమంలోనే వస్తారు,
అందర్నీ తిరిగి తీసుకువెళ్తారు. పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు ఎవరూ అయితే కావాలి కదా. కావున డ్రామాలో ఈ రహస్యాలన్నీ ఉన్నాయి. తండ్రి వచ్చి పవిత్రంగా తయారు చేస్తారు. ఏ దేహదారిని భగవంతుడు అని అనలేరు. ఈ సమయంలో ఆత్మ రెక్కలు విరిగిపోయి ఉన్నాయి కావున ఎగరలేదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చి జ్ఞానం మరియు యోగమనే రెక్కలు ఇస్తారు. యోగ బలంతో మీ పాపాలు భస్మమవుతాయి, పుణ్యాత్ములుగా అవుతారు. మొట్టమొదటైతే కృషి కూడా చేయవలసి ఉంటుంది. అందుకే తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, చాట్ పెట్టండి. ఎవరి చాట్ అయితే బావుంటుందో వారు రాస్తారు మరియు వారికి సంతోషమూ ఉంటుంది. ఇప్పుడు అందరూ కష్టపడతారు కానీ చాట్ రాయకపోతే యోగంలో పదును నిండదు. చాట్ రాయడం వలన చాలా లాభం ఉంది. చాట్తో పాటు పాయింట్లు కూడా కావాలి. చాట్లోనైతే సర్వీస్ ఎంత చేశారు మరియు స్మృతి ఎంత చేశారు ఈ రెండు రాస్తారు. అంతిమంలో ఇంకేమీ గుర్తు రానంతగా పురుషార్థం చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పుణ్యాత్మగా అయిపోవాలి. ఈ కృషి చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏకాంతంలో జ్ఞాన మనన చింతన చేయాలి. స్మృతియాత్రలో ఉంటూ మాయపై విజయం పొంది కర్మాతీత అవస్థను పొందాలి. రెండవ పాయింట్, ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించే సమయంలో నేను నా ఆత్మిక సోదరునికి జ్ఞానం వినిపిస్తున్నాను అని బుద్ధిలో ఉండాలి. నామం, రూపం, దేహం అన్నీ మర్చిపోవాలి. పావనంగా అవుతాము అనే ప్రతిజ్ఞ చేసి పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి. వరదానము. స్వయం పట్ల కోరికంటే ఏమిటో తెలియనివారిగా అయ్యి తండ్రి సమానంగా అఖండ దాని పరోపకారి భవ. ఏ విధంగా బ్రహ్మబాబా స్వయం యొక్క సమయాన్ని కూడా సేవ కొరకు ఇచ్చారు. స్వయం నిర్మాణులుగా అయి పిల్లలకు గౌరవాన్ని ఇచ్చారు. వారు చేసిన పనులకొచ్చే పేరు అనే ప్రాప్తిని కూడా త్యాగం చేశారు. పేరు, ప్రతిష్ట, గౌరవం అన్నింటిలోనూ పరోపకారిగా అయ్యారు. స్వయం యొక్క పేరును త్యాగం చేసి ఇతరుల పేరును ప్రఖ్యాతం చేశారు. స్వయాన్ని సదా సేవాధారిగానే ఉంచుకున్నారు. పిల్లలను యజమానులుగా చేశారు. స్వయం యొక్క సుఖం పిల్లల సుఖంలో ఉంది అని భావించారు. ఈ విధంగా తండ్రి సమానంగా కోరికంటే ఏంటో తెలియని వారిగా అనగా నిశ్చింత ఫకీరుగా అయి అఖండ దానిగా పరోపకారిగా అవ్వండి. అప్పుడు విశ్వ కళ్యాణ కార్యంలో తీవ్రగతి వచ్చేస్తుంది. కేసులు మరియు కథలు సమాప్తమైపోతాయి. స్లోగన్. జ్ఞానం, గుణాలు మరియు ధారణలో సింధువుగా అవ్వండి, స్మృతిలో బిందువుగా అవ్వండి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు మీ శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పాల ద్వారా సకాషివ్వండి. బలహీనులకు బలాన్ని ఇవ్వండి. మీ పురుషార్థ సమయాన్ని ఇతరులకు సహయోగాన్ని ఇవ్వటంలో పెట్టండి. ఇతరులకు సహయోగాన్ని ఇవ్వటం అనగా స్వయం జమ చేసుకోవటం. ఇప్పుడు ఎటువంటి అలను వ్యాపింపజేయండంటే పరిష్కారం తీసుకోవటం కాదు, పరిష్కారం ఇవ్వాలి. ఇవ్వటంలో తీసుకోవటం ఇమిడి ఉంది. ఓం శాంతి.